మ్యారేజెస్ గానీ ఎలాంటి భయం లేకుండా మేము జరిపిస్తాం. టెన్షన్ పడకండి, మా సార్ ఉన్నాడు. సార్ నా ట్రాక్ రికార్డ్ మీకు తెలియకుండా మాట్లాడుతున్నారు. నేను ఇప్పటిదాకా 103 పెళ్లిళ్ళు చేశాను సార్. 99 చేశారు సార్. ఒరే రిజిస్టర్ లో చూడు 103 ఉంటాయి సార్. 99 చేశారు. 103 రా. అందులో 4 పెళ్లిళ్ళు మీయే సార్. ఈ రోజు 100వ పెళ్లి చేసి రికార్డు కొడతా. ఓకే సార్. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల లాభాలే ఉంటాయి సార్. అరే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే చట్టం సపోర్ట్ ఇస్తుంది. ఓకే. ఎవడైనా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని 2 పెళ్లి చేసుకుని అనుకో, పోలీసు వాళ్ళని తీసుకెళ్లి బొక్కలేస్తారు. మరి మిమ్మల్ని బొక్కలేయలేదు సార్. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఏముండాలి సార్? అబ్బాయి మేజర్ అయి ఉండాలి. నేను మేజర్ సార్. కాకపోతే నీకు మైనర్ ప్రాబ్లం ఉందిరా. ఎవరు వస్తున్నారు సార్? పిలిపించు. రండమ్మా. రాధిక 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 ముందుకాయనక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. మీ పేరు? సౌమ్య. మీ అమ్మాయి వచ్చిందా? హలో, నేనే పెళ్లి కూతురు. పెళ్లి కూతురా? పేరు? సౌమ్య. ఓకే. ఇంకెక్కడ మా పెళ్లి కొడుకు? టైం అవుతుంది కదా. వస్తారు 9 గంటలకు టైం చెప్పాం. వీళ్ళంతా ఎవరు? మేము ఫ్రెండ్స్ అండి. సాక్షి సంతకాలు పెట్టడానికి వచ్చారు. రే నరేష్ స్కాన్ చేయి. ఉండండి. చిక్కు నన్ను ఎందుకు స్కాన్ చేయలేదు? నీకు మొగం ఎక్కడ ఉంది స్కాన్ చేయడానికి? అక్క, మీ ఆయన వచ్చే ముందు మాత్రం నాకు కొంచెం దూరంగా ఉండు. ఎందుకంటే ఇది నోకియా ఫోన్, నేను ఐఫోన్. ఇది ఫస్ట్ ఫ్లోర్, నేను 5th ఫ్లోర్. అవన్నీ చెప్పే బదులు ఇది ఆడా నువ్వు తేడా అని చెప్పి సావచ్చు కదా. అనవసరంగా వాడిని నమ్మవు. వానికి ఒక్కసారి ఫోన్ నెంబర్ ఇచ్చినావు అనుకో, ఇంటికి రా అంటాడు, బయటికి రా అంటాడు, థియేటర్ కి రమ్మంటాడు, ఎక్కడెక్కడికో రమ్మంటాడు. నీకు పెళ్లి కూడా తెలుసా? నా నెంబర్ ఇచ్చిన ఫస్ట్ వాడికి. ఇప్పుడే వాడు రావట్లేదు టైంకి అంటే పెళ్లి చేసుకున్నాక వదిలేస్తాడేమో. అవసరమా వాడికి ఇప్పుడు? వదిలేస్తే నువ్వు సైడ్ చేసుకుందావా ఫైమా? మీకు తెలిసిపోయిందా? ఎవడే వాడు? ఎంతసేపు వస్తారు? పెళ్లి కూతురు ఫస్ట్ వస్తారా, పెళ్లి కొడుకు ఫస్ట్ వస్తారా? వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. నీకు అందరికి ఈరోజు చూపిస్తాను. ఎంత మంచిగా ఉన్నారు తెలుసా? వాళ్ళు నాతోనే కాపురం చేయాలని వెయిట్ చేసుకునే కూర్చున్నారు. చూడైతే నీకంటే ముందు రావాలి, నీ కోసం వెయిట్ చేయాలి. చెప్పండి, ఎవడు రావాడు ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేశాడు? అదే కదా 8 మంది ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఎవడాడు? పిలిపించు. పెళ్లి కొడుకు రారా. అది సంగతి. హలో, ఏంటిది? మీరు వచ్చిన స్పీడ్ కి చూడండి, పూలేం ఇక్కడ సగం దారం మాత్రమే మిగిలింది. ఎందుకు ఇంత స్పీడ్ గా వచ్చారు మీరు? పూలు ఎక్కడ? పువ్వులు ఎగిరిపోలేదు. వచ్చే దారిలో గంట టైం ఉంటుందని ఉన్న పూలన్నీ వాడుకొని వచ్చాడు. ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. ఆది, నువ్వు పూలు వాడిన సంగతి నాకు ఎందుకు చెప్పలేదు? నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నువ్వెందుకు చెప్పలేదు? అందులో చెప్పడానికి ఏముంది? అంతెందుకు కింద నాడు మన ట్రాలీ వేసే కొండన్న పూలు వాడడానికి ట్రై చేశాడు. ఎవరో దొరకలేదని ఆయన పూలు పెట్టుకుని పడుకున్నాడు. అందరూ వారేది వేరు, నువ్వు వేరే. వేరే. అదే వేరే. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. ఏడ దొరికిన సంతరా ఇది? పెళ్లి దాంతో అంటారు, ఇది ఇష్టం అంటారు. ఎవరిని చేసుకోవాలరా నేను? ఇదేంటి నాతో పెళ్లి పెట్టుకుని వీడితో నీకు పెళ్ళా? నీతోనే నా పెళ్లి. ఆహా, ఎవరా ఇది? కాశ్మీర్ యాపిల్ లా ఉంది. రే, కాసేపట్లో పెళ్లి పెట్టుకుని అలా చూస్తున్నావు, సిగ్గులేదా? ఇదంతా ఏముందిరా, ఓన్లీ మట్టిరా. ఏంటి ఇదంతా మట్టేనా? మట్టే. ఏంటి మొత్తం? ఏంటి అంటే చిన్నప్పటి నుంచి నాకు మట్టిలో ఆడుకోవడం అలవాటు. వదిలేయండి, నేను చూస్తూనే ఉన్నాను. నా ఇంట్లో అప్ప నాన్న అందరినీ వదిలేసి ఇక్కడ వరకు వచ్చి మీతో పెళ్లి చేసుకోవడానికి వస్తే టైం 10 minutes ఎందుకు లేట్ గా వచ్చారు? మీరు ఎందుకు అబ్బాయి ఇలా ప్రేమించడానికి మాత్రం ముందుకుంటారు? పెళ్లి వస్తే ఎందుకు వెనకాల వెళ్ళిపోతారు? ఏంటి ఇదన్నీ మీకు అవసరమా? మీ అబ్బాయిలు అందరూ పడికిరారు, వేస్ట్ కాడు, పడికిరారు. అబ్బాయిలంటే అనవసరం కాదు, అబ్బాయిలకు మీరే అవసరం. అలాంటి అబ్బాయిలు హగ్గడిగితే క్యాలిక్యులేషన్, ముద్దడిగితే క్యాలిక్యులేషన్, అడిగితే క్యాలిక్యులేషన్. ఇలా అయితే అబ్బాయిల్ని లబరగానో మొగుడుగానో కాదు, మ్యూజియంలో చూడాల్సి వస్తది.
ఏంటి వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు, ఇలాంటి వాడిని ఎట్లా ప్రేమించావే? అసలు వీటెందుకు లవ్ చేసావే నువ్వు? అసలు ఏ యాంగిల్, కింద పొట్ట పైన బట్ట వెనకాల తట్ట, ఏంది ఇది? ఏమే కాసేపట్లో పెళ్లి, ఇది ఎందుకు ఏడుస్తుంది ఇక్కడ దరిద్రం? ఏమైందమ్మా? నా పిల్లి చచ్చిపోయింది. పిల్లి చచ్చిపోయిందా? అరే చూసారా అండి, పిల్లి చచ్చిపోతే ఈడు కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి రోజుల్లో అసలు శాంతి భద్రత లేకుండా పోయింది. వీడితో ఉంటే శాంతి స్వరూపకే భద్రత లేదు. సిగ్గు లేదా, సగం లేదా, పనికి రాదా, వెదవగా ఉన్నారు మీరు. కామన్ సెన్స్ లేదా మీకు? ఇది తెలుగు నేర్చుకొని వస్తానని తెలుగు బూతులన్నీ నేర్చుకొని వచ్చింది. లేదండి మీలాంటి వాళ్ళని ప్రేమించాను కదా, నా తప్పు. నేను స్లిప్పర్లో నేను కొట్టుకోవాలి. మీకోసం మా నాన్న అందరిని వదిలేసి, ఒక పెద్ద పెద్ద ప్రాపర్టీ వదిలేసి, శ్రీదేవిలో ఎంతమంది నాకు ప్రపోజ్ చేశారు, అందరిని వదిలేసి మీతో వస్తే మీరు ఆంటీని వదిలిపెట్టలేదు. అలాంటి ఫ్లర్ట్ అని నాకు ఇప్పుడే తెలిసింది. మీ అబ్బాయిలందరూ ఇలాగే చాలా వర్స్ట్ ఫెలోస్. అసలు నమ్మకూడదు మీ అందరినీ. ఏందిరా ఇది, మాట్లాడిస్తుందా లేదా? రే, ఎంత మంది ఆడపిల్లలు మోసం చేస్తారా మీరు? ప్రేమ అనేది మీకు తెలియదురా. అమ్మా, పెళ్లి కొడుకు తరపున కూడా వస్తే వాళ్ళతో మాట్లాడక రిజిస్టర్. లేదు, నేను పెళ్లి చేసుకో. నాది 100వ పెళ్లి. లేదండి, ఇవాళ చేస్తే 100వ పెళ్లి. నువ్వు వెళ్ళి కూర్చో ఫస్ట్. అబ్బాయిలు ఏరి? అబ్బాయిలు వస్తారు. పిలువు. వచ్చారు, ఇదిగో మా వాళ్ళు మొత్తం సాక్షి సంతకాలు రెడీ. పెడతారుగా. వీళ్ళందరినీ నేనే పిలిచాను. నువ్వు కిరణ్ మచ్చా, ఇంతకీ ఆ బ్లూ డ్రెస్ అమ్మాయి ఎవరన్నా? ఆవిడ శ్రీదేవికే మచ్చలే. నేను చేసుకుంటున్నాను పెళ్లి. ప్రవీణ్ గా నువ్వు కూడా చేసుకోవచ్చు కదరా పెళ్లి. ఎన్నాళ్ళు ఎందుకు వెయిటింగ్? ఇన్ని రోజులు ఆ భూమి నా పేరు మీదనే ఉన్నది అనుకున్నా. అది నా పేరు మీద తప్పితే ఊరాళ్ళ అందరి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నది. అందుకనే చేసుకుంటలేదన్నా. అందుకే కొనేటప్పుడు కొంచెం చూసుకొని కొనుక్కోవాలి. ఏ శ్రీకర్, మొన్నేమో ప్రేమ 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 అని తిరిగావు. నిన్ను అసలు చూస్తే పట్టించుకోలేదేంటి? అసలు నేనంటే ఇష్టమా నీకు? అవన్నీ కాదు కానీ వర్ష, ఒక మనిషికి గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. ఆ 72 సార్లు నీ గురించే కొట్టుకుంటుంది. ఇది తీసుకొని 72 సార్లు కొట్టుకో. మొన్న బైక్ నడిపినప్పుడు పడ్డావంట కదా, కొంచెం చూసుకొని నడపొచ్చు కదా. యమధర్మరాజే స్వయంగా నా ముందుకు వచ్చి నించుని నా ప్రాణాలు అడిగినా సరే నా దగ్గర నుంచి తీసుకెళ్ళారు తెలుసా? ఎందుకు? నా ప్రాణం నీ దగ్గరే ఉంది కదా వర్ష. ఇది కాదబ్బా, ఆడెవడో ట్రై చేస్తున్నాడు అయిపోయింది, కానీ ఇతను గట్టిగా ట్రై చేస్తున్నాడు, ఇతను చేసుకోవచ్చు కదా. అసలు నన్ను చేసుకోవాలంటే ఆ పుష్ప సినిమాలో ఆడవేషం ఎలా వేశారు అలా వెయ్యాలి. నువ్వు ఆడవేషం వేసుకొని ఇడు వేసుకొని మేము చూడాలి కదా. ఏంటి మీ ఫ్రెండ్స్ అన్నారు, కోతులు వచ్చాయి. మీ ఫ్రెండ్స్ ఏరి? కొండముచ్చితో మాట్లాడే ఉద్దేశం కానీ పక్కలకు వచ్చి. నువ్వెవరు చెప్పు? గాయకుడు. ఏంట్రా తిట్టావా? గాయకుడు అన్నాను. గాయకుడా? ఓకే బ్రో, అంతా ఓకే గానీ ఇక్కడ నాకు ఒకటి నచ్చలేదు. ఏంటది? అమ్మ ఒకసారి నువ్వు లేవమ్మా. సునంద మలగారు లేండి ఒకసారి. ఇక్కడ ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు, నీకెవడమ్మా సన్మానం చేసింది? చేస్తే చేశాడు, అది తీసేసి కదా సాల్వా. ఒకసారి ఇట్రమ్మా ఫైమా. చెప్పనా? చేతికి వేసుకోవాల్సిన గాజులు ఇక్కడ వేసుకున్నాం. ఇన్ని అద్దాలు పెట్టు వెనకాల ఒక అద్దం ముందు పెట్టుకుని ఉంటే అసలు ఇంటి నుంచి బయటకు వచ్చిందని కాదు. ఏమా వర్ష, అక్కడ మేనేజర్ కార్బన్ పేపర్ పోయింది అంటున్నారు. నువ్వు వేసుకొచ్చి ఇక్కడ ఏమో తిరుగుతున్నావు. ఇట తిరుగు. అంత పేపర్ ఏం చేసుకుంటావమ్మా? కింద మచ్చా సైట్రా, నీకు ఎంత యాక్టివ్ అబ్బా. నాకు అంత ఏముండదన్నా. రామ్ చరణ్ గారు నేను పిలిస్తే రావట్లేదు నువ్వు. నన్ను ఎప్పుడు పిలిచిండన్నా? మచ్చా మచ్చా రా. అంత పెద్ద హీరో పిలిస్తే ఎలా నువ్వు? పోతానా, పక్కా పోతానా. పక్కకు పో ప్రసంగం అయితే. పెళ్ళి అంటే ఏంటి? 100 ఏళ్ల పంట. నువ్వెందుకు అంటావా? నాకు అర్థం కాదు. 100 ఏళ్ళు పెళ్లి కావాలంటే ఏం చేయాలి? 2 మనసుల అంగీకారం కావాలి. నీకు అంగీకారమేనా? అంగీకారమే. నీకు? నాకు కూడా. పెళ్లి చేయి. అరే మీకేం కావాలరా? సాక్షి సంతకం. ఇంకా చాలా టైం ఉంది పెళ్లికి. సరే, వానికి ఇప్పుడు పెళ్లి కావాలంటే ఏమై ఉండాలి? మేజర్. ఆ మేజర్ కాదురా, పెళ్లి వయసు ఉండాలా. మేజర్ పార్ట్ 2. పార్ట్ 2. ఇప్పుడు పెళ్లి కావాలంటే ఏముండాలా? పెళ్లి కావాలంటే ఈడు జోడు ఉండాలి. ఈడు అది జోడు సరిపోతుందా?
అమ్మా నువ్వు రా అమ్మా, ఆలస్యం చేయకుండా ఆయన మెల్లొద్దండి. నువ్వు కూడా నేను రెడీ. ఆపండి. ఏమైంది? లేట్ గా వచ్చారో కాదంటే మా ఫ్రెండ్స్ తో పులిహోర కలిపారా కలుపుతారా? మీలాంటి దొందొచ్చు ఎవరిని పెళ్లి చేసుకుంటారండి? దరిద్రుడా, ఛీ, నీకు పెళ్లి సంసారం కావాలా? వద్దు, నాకు వీళ్ళతో పెళ్లి వద్దు. వీళ్ళు వచ్చి నాకు సారీ చెప్పాలి, అలాగే ఆడవాళ్ళ ప్రేమమే గొప్ప అని చెప్పాలి. అప్పుడే అదేం తిట్టిందో మొత్తం గూగుల్లో కొట్టి నాకు చెప్పండి. మనస్ఫూర్తిగా ప్రేమించేది అబ్బాయిలే, మళ్ళీ సారీ కూడా మేమే చెప్పాలా? కాబట్టి మా ప్రేమే గొప్పది మేము చెప్పాం. హలో, అమ్మాయిలు ఫిక్స్ అవడం మాత్రమే లేటు. ఫిక్స్ అయితే వాళ్ళతోనే నీట్ గా కాపురం చేస్తారు, మీలాగా ఫ్లర్ట్ చేయరు. అందరితో 2-3 ఉండవని ఆ అమ్మాయి ఎందుకు చెప్పింది? అది కొట్టేయండి ఫస్ట్. అది అన్నది. ఒక నిమిషం ఆగండి. మీ ప్రేమ గొప్పదని మీరంటారు, మీ ప్రేమ గొప్పదని మీరంటారు. మీ ఇద్దరి ప్రేమ ఎవరు గొప్పదో తెలియాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ ఫోన్ చేసి పిలిపిస్తా, వాళ్ళు తేలుస్తారు ఎవరు ప్రేమ గొప్పదో. ఎవరు? ఆ యాంకర్ తేలుస్తుందా? అసలు ఆవిడకి తెలుసు ఏ ప్రేమ గొప్పదో? వచ్చాక వాళ్ళే చెప్తారు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది ఏ నల్ల కన్న అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది. ఎవరు పిలిచారు మమ్మల్ని? నేనే పిలిచా. ఎందుకు? మీరు పెళ్లి చేయాలి. సిగ్గుగా లేదా మీకు? ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారండి? ఇప్పుడు దాకా నాకు చేసుకున్నారు. ఆడికి కాదు నాకు. అబ్బో, ఆయన కంటే ఎక్కువ అయినా. నాకు ఒకరు దొరికారు, వాళ్ళ నుంచి పెళ్లి చేయాలని. అయితే హ్యాపీగా పెళ్లి చేసుకోండి. కానీ మ్యాటర్ ఏమంటే కొంచెం లేట్ గా వచ్చానండి. హలో, కొంచెం లేట్ కాదక. ఊర్లో ఉన్న అన్ని ఆంటీలకి అమ్మాయిలకి లైన్ కొట్టుకుని చాలా లేట్ గా వచ్చారు. వీళ్ళతో మళ్ళీ ఎలా పెళ్లి చేసుకోవాలి అక్క? కొంచెం లేట్ గా వచ్చాను, నాకు తెలిసిన అమ్మాయిలతో మాట్లాడాను. ఆ మాత్రానికే మీ మగాళ్ళకి ప్రేమ లేదు, మా ఆడాళ్ళు ప్రేమించినట్టు మీరు ప్రేమించరు, అంతా దొంగ ప్రేమలు మీవు అంటారు. అంత కరెక్ట్ గానే చెప్పారు కదా. ఓహో, మీరు ఆడాలే కదా, మర్చిపోయి ఆ విషయం. ఆగయ్యా, అమ్మా మీరు మధ్యలో ఉండి అమ్మాయిల ప్రేమ గొప్పదా అబ్బాయిల ప్రేమ గొప్పదో మీరే నిరూపించాలి. అంతేనా? నా ఫ్రెండ్స్ అందరూ నాకు చాలా చెప్పారక్క, నీ లవ్వర్ ఎవరని హైపరాది అని చెప్పారు. హైపరాది ఇది చాలా డేంజరు, నీవు పెళ్లి చేసుకుని ఉండడమే బెటర్, మ్యారేజ్ చేసుకుంటే నీ లైఫ్ మొత్తం డమ్కి డమారని చెప్పారు. నేనేనో ఆకారంలో వికారంగా ఉంది, అట్లీస్ట్ మనసు వెటకారంగా ఉండదు నీ పెళ్లి ఒప్పుకుంటే. ఏమే ఎంత ప్రాసకెళ్ళావు? ఆకారం వికారం ఎటకారం ఈ గొడ్డుకారం పెట్టి. ఓకే, మాకు అర్థమైంది. అమ్మాయిల ప్రేమ గొప్ప లేదా అబ్బాయిల ప్రేమ గొప్ప అనేది తేల్చి చెప్పాలి. ఓకేనా? తేల్చి చెప్పి పెళ్లి మీరే దగ్గరుండి చేయాలి. సరే, అబ్బాయిల ప్రేమ గొప్ప అమ్మాయిల ప్రేమ గొప్ప అనేది మాటల్లో కాదు, వేరే పర్ఫార్మెన్సెస్ చూసి సెగ్మెంట్స్ ప్లాన్ చేద్దాము. ఓకే, మేము అలాగే మా ఆడియన్స్ కూర్చొని డిసైడ్ చేద్దాము. ఇంద్రజ గారు, ఈ సెగ్మెంట్ స్టార్ట్ అవ్వాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ.